10:15 a.m. 24th March 2025 Monday morning. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Brother Rajababu Mosuganti, founder, God servant of Yesu Raktame Jayam Ministries, mobile number 9292201542 99663273616281317132. Address 1-7 First Ward near Majargunta, Agatpalam Gram Panchayati, Agar Post, Palakul Mandal, West Godavari District, Andhra Pradesh, South India. Mobile numbers once again 9292201542 9966327361 6281317132. ప్రభు ఈ ఉదయకాలాన ఏర్పాటు చేసిన వాక్యము, ప్రభు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన వాక్యమే యోవేలు ప్రవక్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం ద్వారా ప్రభు వాక్యం ద్వారా మాట్లాడారు. అదే వాక్యాన్ని వీడియో చేసుకుని ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి ఛానల్లో వేసుకుని, సో మా ఫ్రెండ్స్ అందరికీ ఈ మెసేజ్ని షేర్ చేయాలి వీడియో ద్వారా, మా ఛానల్ ద్వారా అని చెప్పి ఉద్దేశంతో వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. వాక్యం చదువుతున్నాను. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. 1వ వచనం చూస్తే, పెతుయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సో ఈ యోవేలు అనే ఆయన పశువుల కాపరి అని నేను అనుకుంటున్నాను. సో పశువుల కాపరులను కూడా ఆయన దర్శనమును కలుగజేసి ప్రవక్తలుగా దేవుడు వాడుకున్నాడు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారస పానము చేయి వార్లారా రోదనం చేయడి, క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. సో ఇలాగా ఈ ప్రవక్త ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాని గురించి బాధపడుతూ ఆయన దేవుడు ఆయనకి అనుగ్రహించిన వాక్కుని బట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి ఈ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు. తర్వాత 17వ వచనంలో చూస్తే, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలను. యాజకులు వేడుకొనాలంట.
తర్వాత 19వ వచనం చూస్తే, యెహోవా తన ప్రజలకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదంగా చేయక, మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి, ఎండిపోయే నిష్ఫల భూమిలోకి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోకిని పడగొట్టుతును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయను. తర్వాత 23వ వచనం, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పొసరు పురుగులను, చీడ పురుగులను అను నా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నన్ను వాడను నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడని మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నిన్నడను సిగ్గునందక ఎందురు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కొందురు. మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలిచివారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. సో యోవేలు ప్రవక్త యెహోవా ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన మాటలు అవి. ఈ యోవేలు ఏ కాలం వాడంటే, the events described in Joel take place in Jerusalem most likely during and after its destruction in 587/586 BCE. సో 587-86 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు ఇవి. బిఫోర్ క్రైస్ట్ ఇయరా, క్రీస్తుకు పూర్వం 587-586 సంవత్సరాల్లో. ఆ సమయంలో రాజు, ఈ ఇశ్రాయేల్ రాజు ఎవరంటే, 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం అంటే జోయాస్, తెలుగులో యోవాషు రాజు. ఆయన 7 ఏళ్ల సంవత్సరంలో బాలుడుగా ఉన్నప్పుడు రాజు అయ్యాడు. ఇది ఆన్లైన్లో దొరికిన సమాచారం. సో ఇక్కడ వాక్యం నాకు ఏంటి, ఇది ఎందుకు చెప్పాను మీకు అని అనిపించవచ్చు. ఇది నేను ఎందుకు చెప్పానని మీకు అనిపించవచ్చు. 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి.
మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసినవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవి. ఈ గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ యెహోవా మహాసైన్యం అంట. సో ఎందుకు వచ్చినాయి అంటే ఇశ్రాయేలీయులు చేసిన పాపం అంతా భయంకరమైంది. ఇక్కడ 5వ వచనం చూస్తే, మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయడి, క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన సమూహం నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోర్ల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. ఇవన్నీ మిడతల గురించి, పసర పురుగులు, గొంగళ పురుగులు, చీడ పురుగుల గురించి చెప్తున్నాడు ఆయన. సో ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని విస్మరించినప్పుడు దేవుడు ఆ విధంగా ఇశ్రాయేలు మీద యుద్ధం చేశాడు అనమాట. తర్వాత యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం, ఇది నా మాట వింటలేదండి, 2వ అధ్యాయం స్టాండ్ నా మాట వింటలేదు. 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం అండి కన్నీరు విడిచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. సో మనం ఆశీర్వాదం పడాలంటే ఏం చేయాలి? మనం క్రైస్తవులంగా ఉపవాసం అండి కన్నీరు విడిచు దుఃఖించు మనపూర్వకంగా ఆయన యొద్దకు తిరిగి రావాలి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును. యెహోవాలో యేసుక్రీస్తు ఉన్నారు కనుక ఇక్కడ మనం యెహోవా అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనం అర్థం చేసుకోవాలి. యెహోవాలో యేసు ప్రభు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములు సృజించబడక మునుపు దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడిలోనే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కలిపి ఉన్నారన్నమాట, ఒక్క దేవుడు. సో మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు. ఇప్పుడు మనం క్రైస్తవులంగా యెహోవా అనగా యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అర్థం చేసుకోవాలి. కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ వస్త్రములను కాక, పాత నిబంధన ప్రకారం వస్త్రములు చింపుకొని ధూళిని నెత్తి మీద వేసుకొని గోనెపట్టు కట్టుకుని కూర్చుని ఉపవాసం చేసేవారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి. హృదయాన్ని చింపుకోవడం అంటే మన హృదయం ఘోరమైన భయంకరమైన వ్యాధి కలది. సో అటువంటి హృదయాలను కలిగినటువంటి వాళ్ళం దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగా పనులు చేస్తుంది, మన చేత దేవునికి తిరుగుబాటు చేస్తుంది. కనుక హృదయాలను చింపుకొని మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దేవునిగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సో పొలంలో నుండి పంటను, వివిధ రకాల పంటలను దేవుడు ఇస్తాడనమాట. సో తర్వాత ఈ యాజకులు, జనులందరూ కూడా దేవుని మందిరంలో చెప్పవలసిన విధి ఏంటంటే, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలను. ఆ విధంగా వేడుకున్నప్పుడు 19వ వచనంలో యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నొందునంతనగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరంగా పారద్రోలి. ఉత్తర దిక్కు నుంచి ఏమొస్తున్నాయి? మిడతలు, గొంగళ పురుగులు ఇవన్నీ ఎండిపోయి నిష్ఫల భూమిలోకి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోకి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోకి పడగొట్టుదును. సో ఇవన్నీ ఉత్తర దిక్కు నుంచి వచ్చినాయి. అవన్నీ సమూహంగా ఉన్నాయి. ముందటి సమూహం తూర్పు దిక్కుకి ఉన్న సముద్రంలోకి, వెనుకటి సమూహం పడమటి.
సో వాటి దుర్గంధము లేచిన అవి కుళ్ళు వాసన కొట్టును. సముద్రంలోంచి కుళ్ళు వాసన వస్తుందంటే అవి ఎంత గొప్ప సంఖ్యలో ఉన్నాయో ఆలోచించండి. దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయను. తర్వాత 23వ వచనంలో సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించిన, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించను. నేను తర్వాత ఒక వీడియో చేస్తాను, తొలకరి వర్షం అంటే ఏంటి, కడవరి వర్షం అంటే ఏంటి. సో ఆ వీడియో కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి, రాజబాబు మోసుగంటి యూట్యూబ్ ఛానల్. కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షారసను క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నిత్తును. మనం పశ్చాత్తాపడితే దేవుడు ఎంత నష్టపోయామో అంత తిరిగి ఇచ్చేస్తాడనమాట మరొక రూపంలో. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడును నేనే మీ దేవుడినైన యెహోవాననియు, యెహోవానగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నేను తప్ప వేరు దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక్కడ నిన్నడను సిగ్గునందకయుందురు. చూసారా ఎంత గొప్ప వాక్యం. మన పశ్చాత్తాపంలో ఉన్నది అంత ఆశీర్వాదం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికెత్తుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశం అందన భూమి అందన మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనుపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజహీనుడగును. ఆయన రాకడ సమయంలో సూర్యుడు తేజహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండల మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రార్థన చేయ వారందరూ కూడా రక్షింపబడతారు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఆడికి ఈడికి జై కొట్టుకోకుండా యేసు రక్తమే జయమని చెప్పుకోండి. ప్రభు అన్ని విషయాల్లో మీకు జయమిస్తాడు. ఓకే, సో మ్యాటర్కి వచ్చేస్తున్నా. ఏం చేయాలి? యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో మాది మినిస్ట్రీ అలా చెప్పుకోవడం ద్వారా ప్రభు అన్ని విషయాల్లో జయమిస్తాడు, మీకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మా మినిస్ట్రీ యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. నా పేరు బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్, గాడ్ సర్వెంట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీస్. అడ్రస్ ఆల్రెడీ మీకు చెప్పాను. మొబైల్ నెంబర్స్ మరొకసారి చెప్తున్నాను. 9292201542, 99663273616281317132. మా ఛానళ్ళు ఉన్నాయండి. యూట్యూబ్ ఛానల్లో రాజబాబు మోసుగంటి ఒకటి, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్, ఆర్బీ మోసుగంటి, రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్. వీటి ఛానల్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్స్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చూడండి, లైక్ చేయండి, మంచి షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అది ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ నిర్మిస్తున్నాం ఇక్కడ. చూడండి, ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. ఈ ఫోటోలో ఉన్నది నేనే. మా తండ్రి ఇమాన్యుయల్, మా తండ్రి పేరు ఇమాన్యుయల్. సో ఇప్పుడు ఈ అడ్రస్లోనే క్రైస్ట్ చర్చ్ నిర్మిస్తున్నాం. దానికి మీరు మా కోటక్ మహేంద్ర బ్యాంక్ అకౌంట్ నెంబరు 7333303590, ఐఎఫ్ఎస్సి కోడ్ కేకేబీకే 307863. ఇది ఐఎఫ్ఎస్సి కోడ్, రాజబాబు మోసుగంటి. లేదా మా యూపీఐ నెంబర్ ఉంది 42681968, 42681968. మీ ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ నెంబర్ సెర్చ్ చేయండి ఫోన్పేలో. సో యూపీఐ నెంబర్ వచ్చినప్పుడు ఈ నెంబర్ ఇచ్చేయండి, నా పేరు వచ్చేది రాజబాబు మోసుగంటి. యూపీఐ ఐడి కూడా వాడుకోవచ్చు, 9292201542 @gio. వాడుకోవడం అంటే నాకు పేమెంట్ చేయడానికి, అంటే మీరు అది
మా ఐడియా అని చెప్పి మీరు అనుకోవడానికి లేదు, మాకు పేమెంట్ చేయడానికి వాడుకోవచ్చు. లేదా ఇక్కడ చూడండి స్కానర్ ఉంది, స్కానర్. సో దీన్ని నేను ఇప్పుడు జూమ్ చేయడానికి అవ్వదు, మొబైల్ స్టాండ్ మీద ఉంది. ఈ స్కానర్ని మీరు స్కాన్ చేయొచ్చు. మన వీడియోస్లో చాలా వీడియోస్లో మా క్యూఆర్ కోడ్ ఇచ్చాం. సో దాన్ని స్కాన్ చేయండి. సో మాకు మీరు పంపించాలనుకున్నప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అయితే మా 3 నెంబర్లకు కాల్ చేయండి. ఈ గుర్తు చూపించాను చూసారా, 3 నెంబర్లు. ఈ 3 నెంబర్లకి కాల్ చేయండి. లేదా ఒక నెంబర్కైనా కాల్ చేయండి, అది కలవకపోతే ఇంకో నెంబరు, అది కలవకపోతే ఇంకో నెంబరు. సో ఎందుకంటే ఒక నెంబర్ ఎప్పుడు కూడా డమ్మీ సిమ్గా ఉండిపోతుంది. 2 మొబైల్లో ఉన్నాయి నా దగ్గర, ఈ జియో సిమ్లు. సో ఈ వాక్యాల ద్వారా నేను ఎందుకు ఇలా వీడియోలు చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. ఈ వాక్యాల ద్వారా మనందరం బలపడాలి. ఎందుకంటే దేవుని వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా మనం ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోతే ఎవడు పట్టుకుంటాడు మనల్ని? సైతాన్ గడు పట్టుకున్నాడు అనుకో, జరుపు తిరుగుతుందండి మొదట్లో, చాలా ఫ్రీగా తిరిగేస్తుంది. పాము మరణానికి చూసారా, అది ఇప్పుడు నా అటెన్షన్ డైవర్ట్ చేసింది. సో చూసారా, సైతాన్ కరెక్ట్గా పాము రూపంలో వచ్చేసింది. మీకు వీడియోలో చూపించలేను కానీ అక్కడ తిరుగుతుంది మొదట్లో, రోడ్ సైడ్, నా కంట్లో పడింది. సో సైతాన్ గడు మనల్ని పట్టుకున్నాడు అనుకోండి, ఎక్కడ తీసుకుపోతాడు? దేవునికి దూరంగాను, మరణానికి దగ్గరగా, వివిధ రకాలుగా మనల్ని ఉచ్చుల్లో బిగించేసి చంపేస్తాడు. చెత్తే ఆ స్థితిలో చెత్తే ఎక్కడ పోతాం? నరకానికి పోతాం. సైతాన్ గడికి కావాల్సింది అది. దేవుడికి కావాల్సింది ఏంటంటే మనం సైతాన్ చేతుల్లోంచి విడిపింపబడి దేవుని చిత్తం ప్రకారంగా నడుచుకుంటూ దేవుని తట్టు తిరిగి వస్త్రములు కాగా హృదయాలను చింపుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని పరలోక రాజ్యం సొంతరించుకుని దేవుని సన్నిధిలో మనం నిత్యం కనపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. సో శ్రేష్టమైనదే మనం కోరుకుందాం, అదే దేవుని సన్నిధిలో మనం ఉండడం కోసం. సో మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియో చేయడం ద్వారా, మీరు మా ఛానల్కి రావడం ద్వారా, మా వీడియోని మీరు ఒకసారి చూసి వినడం ద్వారా ఎంతో కొంత ఈ వీడియో ద్వారా మీకు ఆశీర్వాదం కలుగుతుంది. అబ్బే ఏదో అలా చెప్తూ ఉంటాడు, మనకెందుకులే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీకు ఆశీర్వాదం ఉండదు. మీకు అవసరం లేదు, ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు, ఇంకా ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? ఏమీ వినలేదు, వీడియోనే చూడలేదు. సో ఆ విధంగా మీకు ఆశీర్వాదం అందుబాటులో ఉన్నా కానీ మీరు దాన్ని ఇగ్నోర్ చేశారు. సో మనం ఇగ్నోర్ చేసేవి కొన్ని మనం చేస్తాం ఖచ్చితంగా. సో ఇగ్నోర్ చేయడం వల్ల మనం తర్వాత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? కాలక ముందే జాగ్రత్త పడాలి. సో ఆ విధంగా ఎప్పుడు ఎవరిని ఏ విధంగా దేవుడు పట్టుకుంటాడో తెలియదు. ఒక కరపత్రిక ద్వారా కొంతమందిని మార్చుకుని తన వైపు తిప్పుకుంటాడు. అందుకే మేము కరపత్రికలు ఇస్తున్నాం. ఒక వ్యక్తి ప్రార్థన చేయడం ద్వారా కుటుంబం మళ్ళీ ప్రభు వైపు తిప్పబడి రక్షణ పొందుతారు. అందుకే మేము ప్రార్థన చేస్తున్నాం. సో ఒక సేవకునికి సహాయం చేయడం ద్వారా వారికి పట్టిన దరిద్రం పోయి దేవుడు మరలా వారి యొక్క చేతి పనిని దీవించడం, వారికి కలిగిందని దీవించడం, వారికి ఉన్న సమస్తాన్ని దీవించడం మొదలు పెడతాడు. మరలా ఆశీర్వాదం మొదలవుతుంది. ఒక సేవకుని ఆదరించడం ద్వారా వాళ్ళు కూడా ఆదరణ పొందుతారు. సో ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి, దేవుని సన్నిధి నుంచి మనం పొందగలం అన్నమాట. కనుక మా ఛానల్లో రాజబాబు మోసుగంటి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాస్తూ ఉండండి. మీరు దేవునిలో ఎదగాలనే మంచి ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నాను. కొంతమంది అనుకుంటున్నారు ఇలా వీడియోలు చేసి చేస్తున్నాడు ధనం కోసం. న్యాచురల్లీ మా యూట్యూబ్లో మేము వీడియో చేసుకున్నామంటే దాన్ని ఎక్కువ మంది చూస్తే మాకు వీడియో హిట్ అయినప్పుడు ఇన్ని వ్యూస్
సో మా దాని ఛానలే హిట్ కాలేదు, మాకు మినిమం సబ్స్క్రైబర్సే లేరు. సో ఆ ఏడుపు కొంతమంది ఆల్రెడీ ఏడిసేస్తున్నారు. ఇంకా మేము మా ఛానల్ క్వాలిఫై కాలేదు బాబాయ్ పేమెంట్ కోసం. అంతా మన తెలుగు వాళ్ళు ఎలాగంటే ఈడు బాగుపడ్డు ఆడు బాగుపడ్డు. అరే నేను ఆడి వీడియో చూడడం వల్ల ఆడు బాగుపడిపోతాడని అసూయ కుళ్ళి కుతంత్రాలే తప్పితే, సర్లే మనం ఏదోటి కాలక్షేపం చేస్తున్నాం, ఆన్లైన్లో మన డేటా ఎలాగోలని వేస్ట్ చేస్తున్నాం, సరే ఒకసారి వీడియో చూద్దాం అనుకుని చూడరు. చూస్తే అయిపోయి మనం ఏమన్నా పనులు మాత్రానికి ఈ టైపు లెక్కలు అనమాట. సో అందుకే మన అసూయ వల్లే మనం బాగుపడలేదని గ్రహించుకోవాలి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మా వీడియోస్ని మంచిగా లైక్ చేసి మంచి కామెంట్స్ రాసేవాళ్ళకి, మంచిగా బెస్ట్ కామెంట్స్ రాసేవాళ్ళకి మేము మా యూట్యూబ్ ఛానల్ మాకు పేమెంట్ ఇవ్వడం మొదలు పెడితే పారితోషికం ఇస్తాం ఆశ్చర్యజనకంగా. సో ఇప్పటి నుంచి మీరు ట్రై చేయండి, మంచి మంచి కామెంట్స్ రాస్తూ ఉండండి, మా ఛానల్ హిట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. సబ్స్క్రిప్షన్స్ కావాలి మాకు. అలాగే ఇప్పుడు నేను ఈ వాక్యాలు షేర్ చేసుకుంటున్నానంటే ఈ వీడియో కోసం షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో మీరు చూడడం ద్వారా మీకు ఆశీర్వాదం వస్తుంది. సో డబుల్ బెనిఫిట్స్, నాకు వీడియో కావాలి, నా ఛానల్ హిట్ అవ్వాలి, అదే సమయంలో నేను దేవుని సేవలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొంతమందికైనా ఆశీర్వాదకరంగా వాడబడుతున్నాను అనే తృప్తి నాకు కలుగుతుంది. మీరు ఈ వీడియో చూసి మాటలు వినడం ద్వారా మీకు కూడా మోటివేషన్ ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ మోటివేటెడ్ అయ్యి ఉంటే ఇదేదో వేసు ట్రాష్ ఇది ఎవడుంటాడని అనిపించవచ్చు. వివిధ రకాలుగా ఉంటాయి, మనుషులందరూ ఒకేలాగా ఉంటారు కదా, ఒకేలాగా ఆలోచించరు కదా. సో మీరు వేస్ట్ అనుకుంటే వేస్ట్, మీరు మేలు అనుకుంటే మేలు. బైబిల్ గ్రంథాన్ని ఆశీర్వాదం, మనం పరిశుద్ధ గ్రంథం, దీనివల్ల మనం బాగుపడతామని భద్రంగా దాన్ని దాచుకుంటూ చదువుకునే వాళ్ళు బాగుపడుతున్నారు. వేస్ట్ ఏముంది, అది అందులో చదివినోటి చదవకపోయినట్టు అని అక్కడ క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఒకసారి ఇలా దుమ్ము దులిపి బైబిల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు, లేకపోలేదు క్రైస్తవులు, వాళ్ళు ఏమైనా ఆశీర్వాదం పొందుతున్నారా? బైబిల్ ఉండి కూడా ఆశీర్వాదం లేనట్టే. సో చాలామంది నన్ను అడిగారు, బైబిల్ ఉన్నంత మాత్రాన ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఆ బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదింపబడుతున్నారా అది అని. బైబిల్ ఉంది, నువ్వు చదవట్లేనప్పుడు ఇంకా ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? ఇప్పుడు మిఠాయి కొట్టు ఉంది, మిఠాయి కొట్టుని చూస్తూనే ఉంటున్నావు కానీ మిఠాయిలు తింటలేదు నువ్వు. నీకు ఇంకా మిఠాయి కొట్టు వల్ల ఆశీర్వాదం ఏముంది? అలాగే బైబిల్ ఉంది కానీ బైబిల్ చూస్తున్నావు కానీ బైబిల్ దుమ్ము దులపట్లేదు, చదవట్లేదు, ఇంకా ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? ఇప్పుడు అర్థమైంది మీకు? మిఠాయి కొట్టు ఉంది, మిఠాయి తింటేనే నీకు ఆశీర్వాదం, ఆ మిఠాయిని అనుభవించావు. బైబిల్ నువ్వు చదివితేనే బైబిల్ని నువ్వు ఆ వాక్యాలను అనుభవిస్తున్నావు, ఆశీర్వాదం పొందుతున్నావు, దేవుని అనుగ్రహం పొందుతున్నావు, మనసు మార్చుకుంటున్నావు. వాక్యం రెండంచుల వాడి అయిన ఖడ్గం వంటిది, మూలుగులను సైతం శోధింప గల శక్తివంతమైనది. నువ్వు వాక్యాన్ని ఉపయోగించుకోవట్లేదు, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. సో నువ్వు బైబిల్ నుండి బాగుపడకపోతే దానికి నీవే బాధ్యుడు, కానీ దేవుడు కూడా బాధ్యుడు కాదు, ఎవరు బాధ్యుడు కాదు. కనుక నా మాటలో కొన్ని ఉపయోగపడేవి ఉంటాయి, అయ్యే తీసుకోండి, అవసరాలన్నీ ఇగ్నోర్ చేయండి. పాజిటివ్గా మోటివేట్ అవ్వండి, ప్రభువులు ఎదగండి, ప్రభువు చేత మీరు ఆశీర్వదింపబడండి. నా కోసం దయచేసి ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మా చర్చ్ కోసం ఇంతవరకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మా మినిస్ట్రీస్ కోసం ఇంతవరకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, రైట్ ఫ్రమ్ ద డే 1 నేను మినిస్ట్రీలోకి వచ్చి యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం అని మినిస్ట్రీ పేరు పెట్టాను. ఇప్పుడు 10th May 2016లో 10th May 2016లో నేను యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ పేరు పెట్టాను. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవరెవరు సపోర్ట్ చేశారు అందరూ కూడా ఒక రూపాయి నుంచి వాళ్ళు ఎంత ఇచ్చారు అంత, అన్ని కోట్లు ప్రభు వారికి ఇవ్వాలని, వాళ్ళు ఎవరు ఏంటి ఎలాగైనా సరే ఇచ్చేసేయి ప్రభు, ఇచ్చేసి సిగ్గుపరిచిన ఆయన ప్రార్థన చేస్తున్నాను నేను. ఎందుకంటే అందరూ భక్తిగా ఉండరు, పరిశుద్ధంగా ఉండరు, అయినా సరే వారి పట్ల దేవుడు ఉన్నాడని రుజువు చేసుకుంటూ ఇచ్చేసేసి వారికి నా తరపున రుణం తీర్చేసి, మీరు చూడు మీరు అవిశ్వాసంగాను దేవునికి లోబడిన వారుగాను అవిధేయులుగాను దేవుని నమ్మనటువంటి వారుగా ఉన్నను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, రాజబాబుకి మీరు సహాయం చేయడం వల్ల అని చెప్పేసి వాళ్ళు పశ్చాత్తాపడాలి, సిగ్గుపడాలి.
నాకు కావాల్సింది అది. ఆ విధంగా సిగ్గుపడితే అప్పుడన్నా మళ్ళీ ప్రభు వైపు తిరుగుతారు కదా. దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో ఆ విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక మాకు సహాయం చేయడానికి ముందుకు రండి, వెనుకాడొద్దు. ఎవరన్నా అతనికి సహాయం చేయొద్దు, డబ్బులు ఇవ్వద్దు అని చెప్తున్నారా, వాళ్ళందరూ సైతాన్ సంబంధికులు. మీరు ఆశీర్వదింపబడడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇలా మాయమాటలు చెప్పి మీరు దానం కొట్టేద్దానని ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నారా? అలాగనుకుంటే అది మీరే బాధ్యులు. మీరు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వద్దు. నేనేమన్నా బలవంతంగా చేస్తున్నానండి? మీ జేబులో చెయ్యి పెట్టి నేను తీసుకున్నాను. మీరు ఇస్తేనే ఆశీర్వదింపబడతారు, ఇవ్వకపోతే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇచ్చిన వారికే ప్రార్థన చేస్తున్నాను. నాకు ఇచ్చిన వారు అందరూ ఆశీర్వదింపబడాలి ఆయన. ఇవ్వనటువంటి వారు కూడా ఆశీర్వదింపబడాలని చెప్పి ప్రార్థన చేయమన్నాడు ఒకడు. సో ఆడు దొంగను ఎవడు ఆశీర్వదిస్తాడండి? దేవుడే ఆశీర్వదించడు. దశమ భాగాన్ని దొంగలు ఇస్తున్నారు మీరు అంటున్నాడు. దేవుని సన్నిధి దశమ భాగం ఇవ్వాలి. ఇవ్వకుండా దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తాడు? ఇవ్వకపోయినా ఆశీర్వదించాలంటండి. అడు దొంగడు. సేవకులు తనమంతా దుబ్బేసి దొంగల్లో ఫస్ట్ క్వాలిటీ దొంగ అనమాట. కనుక అటువంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. సో మా వాక్యాల ద్వారా, ఈ వీడియో ద్వారా దేవుడు మనల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆయన చిత్త ప్రకారం హెచ్చించి కనపరిచి మన ద్వారా ఆయన మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all.